భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి 6 పార్లమెంట్ స్థానాల్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే సీఎం రమేష్కి తెలుగుదేశం బాగానే సపోర్ట్ చేస్తుంది, సుజనా చౌదరికి అంటే ఆయన ఎమ్మెల్యే అనుకోండి బాగానే సపోర్ట్ చేస్తుంది, అటు పురంధేశ్వరికి బాగానే సపోర్ట్ చేస్తుంది, ఇంకొక వైపున కిరణ్ కుమార్ రెడ్డికి బాగానే సపోర్ట్ చేస్తుంది, గీతాకి బాగానే సపోర్ట్ చేస్తుంది, వరప్రసాద్కి కొంతవరకు తక్కువ ఉంది అక్కడ. అయితే ప్రధానమైనటువంటిది నరసాపురం ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ రఘురామకృష్ణరాజు తెస్తున్నటువంటి చిక్కు అలాగే ఉంది. ఇక్కడ అధినాయకత్వానికి పంపించేసామని చేతులుకున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, సీటు మారుతుంది. అధినాయకత్వం అయితే సీటు మార్చే ఉద్దేశం లేదు, ఉంటే ఎప్పుడో చెప్పేసి ఉండేది. ఇక్కడ రఘురామకృష్ణరాజు ఏమో ఓ పక్కన ఒండిలో తిరుగుతూ రెండో పక్కన నరసాపురం ఎంపీ కూడా నాకు వస్తుందని చెప్పుకుంటున్నారు. దాంతో అక్కడ ఆయన నుంచి అయితే డబ్బులు బాగా వస్తాయని ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఇటు శ్రీనివాస్ వర్మని సహకరిస్తామంటూనే పూర్తి సహకారం లేదు. స్టిల్ నౌ శ్రీనివాస్ వర్మ పేరుతో అంటే ప్రతి చోట కూడా ఇప్పుడు పురంధేశ్వరి గారిది ఉంది, ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకపోతే జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇటు పక్కన ఆవిడ ఫోటో ఎంపీ క్యాండిడేట్తో కలిసి తిరుగుతున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి అది లేదు కంప్లీట్గా. ఎందుకయ్యా అంటే రఘురామకృష్ణరాజు పేరుతో ఉన్నటువంటి పోస్టర్లు ఎప్పుడో కొట్టించేశారు, వేలకు వేలు డబ్బులు కూడా రఘురామకృష్ణరాజు ఇస్తాడు అనుకో. ఇప్పుడు అక్కడ ఆ సంక్షోభం అట్లాగే ఉంది. అది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వంతో మాట్లాడి తేల్చకపోతే కష్టం.